హాయ్ అండి, వెల్కమ్ టు రోడ్ ట్రిప్స్ బై హర్షిత. ఈ ట్రిప్ మేము నిజామాబాద్ నుండి లోనావాలా అండ్ మహాబలేశ్వర్ వయా షిరిడి కార్లో ఎలా వెళ్ళామో చెప్తాము. మేము మార్నింగ్ 6 o'clockకి నిజామాబాద్ నుండి స్టార్ట్ అయ్యి లంచ్ టైంలో నాందేడ్లో ఉన్న గురుద్వార్కి రీచ్ అయ్యాము. అక్కడే లంచ్ చేసాం. ఒకవేళ మీరు హైదరాబాద్ నుండి జర్నీ స్టార్ట్ చేస్తే మీరు గురుద్వార్ చూడాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ 4కి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది వయా జోగిపేట్ రూట్ ఆర్ నిజామాబాద్ రూట్లో. గురుద్వార్ స్కిప్ చేయాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ ఎల్లోరా కేవ్స్ పెట్టుకోండి గూగుల్ మ్యాప్స్లో. మేము అలా గురుద్వార్ తర్వాత మా ప్రయాణం స్టార్ట్ చేసాం. నైట్ అయింది మేము ఎల్లోరా రీచ్ అయ్యేసరికి. ఎల్లోరాకి ఒక 5-6 kilometers ముందే రూమ్ తీసుకున్నాం. మీరు ఒకవేళ హాలిడేస్ ఆర్ వీకెండ్స్లో వెళ్తే రూమ్స్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అండ్ అక్కడే దగ్గరలో గ్రినేశ్వర్ జ్యోతిలింగ టెంపుల్ ఉంటుంది. మేము అది నైటే విజిట్ చేసాం. తర్వాత డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయాం. అలా మా ఫస్ట్ డే జర్నీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి లేచి మా డే 2 జర్నీ స్టార్ట్ చేసాం. 7కి ఎల్లోరా కేవ్స్కి రీచ్ అయ్యాం. వాటర్ బాటిల్స్ అస్సలు మర్చిపోకండి, లోపల ఏం దొరకవు. అండ్ ఒక 2 to 3 kilometers వాక్ చేయాల్సి ఉంటుంది. ఈ కేవ్స్, ఆ ఆర్కిటెక్చర్ చూసాక అసలు అప్పట్లో ఇలా ఎలా కట్టారు, ఎలా చేశారు అసలు అని ఆశ్చర్యపోతాం. అలా ఉంటుంది ఎల్లోరా కేవ్స్. ఎంత చెప్పినా తక్కువే, ఎంత చూసినా తక్కువే. మొత్తం 1 to 34 కేవ్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఈ 16th నంబర్ కేవ్ కైలాస టెంపుల్. ఇది వరల్డ్లోనే అతిపెద్ద ఏకశిలా శివాలయం టెంపుల్ అంట. అంటే ఓన్లీ సింగిల్ రాక్ని చెక్కుతూ చేశారంట. ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 7,000 people అండ్ 150 years పట్టిందంట. ఈ గుహలు అన్నీ నిర్మించడానికి 500 years పట్టింది. ఇలా ఒక్కొక్క కేవ్కి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇంత మంచి వరల్డ్ హెరిటేజ్ సైట్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇలా ఎల్లోరా కేవ్స్ తర్వాత మేము షిరిడి వెళ్ళాము. హాలిడేస్ కాబట్టి మాకు 5 to 6 hours పట్టిందండి దర్శనానికి. దర్శనం అయ్యాక కాసేపు స్ట్రీట్ షాపింగ్ చేసి లోనావాలా స్టార్ట్ అయ్యాం. షిరిడి నుండి లోనావాలా 209 kilometers, అంటే అప్రాక్సిమేట్లీ 5 hours జర్నీ. సో మిడ్-నైట్ వరకు మేము డ్రైవ్ చేసి పూణే దగ్గరలో ఒక రూమ్ తీసుకొని స్టే చేసాం. అలా మా డే 2 జర్నీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే రూమ్ నుండి మార్నింగ్ జర్నీ కంటిన్యూ చేసామండి. లోనావాలా అయితే రీచ్ అయ్యాం. బట్ లోనావాలా మోస్ట్ హైప్డ్ ప్లేస్. అంత వావ్ అనిపించే యూనిక్ ప్లేసెస్ అయితే ఏమీ లేవు. లోగాడే ఫోర్ట్ అండ్ కొన్ని ఫోర్ట్స్ ఉన్నాయి. బట్ అన్ని కిలోమీటర్స్ ట్రెక్కింగ్ మాకు అంత పర్సనల్గా అయితే ఇంట్రెస్ట్ లేదు, అందుకే స్కిప్ చేసాం. లాయన్స్ వ్యూ పాయింట్, టైగర్స్ వ్యూ పాయింట్ అండ్ కొన్ని వాటర్ ఫాల్స్ చూసుకొని అలా ముంబై అండ్ పూణే హైవేలో చిన్న రైడ్కి వెళ్ళి నైట్ హెలైట్ హోటల్లో రూమ్ తీసుకున్నాం. రూమ్ వ్యూ చాలా బాగుంది. మాకు ఒక 2,000 rupees పడింది, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ బఫే. అలా నైట్ హోటల్లో చిల్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ డెల్లా అడ్వెంచర్స్లో జంబో పాస్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోయాం అక్కడికి. మాకు ఈచ్ టికెట్ 5,500 పడింది. ఇందులోనే 2,000 ఫుడ్ కూపెన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. నార్మల్ డే పాస్ టికెట్స్ కూడా ఉంటాయి, కానీ అందులో అన్ని యాక్టివిటీస్ ఉండవు. ఆఫర్స్ ఉంటాయి, చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. అడ్వెంచర్స్లో మాత్రం స్లింగ్ షాట్, జిప్ లైన్, రాకెట్ ఎజెక్టర్, ఒక 100 feet హై నుండి మనం స్లింగ్లో వదిలేస్తారండి. చాలా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సైక్లింగ్, ఇలా చాలా అడ్వెంచర్స్ ఉంటాయి. అడ్వెంచర్స్ లవర్స్ ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బట్ ఫుడ్ మాత్రం 5-star ప్రైజెస్ అండి. సో ఆ ఫుడ్ కూపెన్స్కి సరిగ్గా స్నాక్స్ కూడా రావు మనకి. ఇలా మా డే 4 జర్నీ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ లేచేసరికి లేట్ అయిందండి మాకు. 11కి అలా రూమ్ వేకేట్ చేసి మహాబలేశ్వర్కి స్టార్ట్ అయ్యాం. లోనావాలా నుండి మహాబలేశ్వర్ 180 kilometers, అప్రాక్సిమేట్గా ఒక 4 hours జర్నీ ఉంటుంది. ఈ జర్నీ తప్పకుండా డే టైంలోనే పెట్టుకోండి. వెళ్ళే దారిలో ఆ మౌంటైన్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఆ వ్యూస్ చాలా బాగుంటుంది. ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ మహాబలేశ్వర్ రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది మాకు. మహాబలేశ్వర్లో రూమ్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ మీరు సీజన్ టైంలో వెళ్తే అసలు దొరకవు. సో ముందే బుక్ చేసుకోండి. మేము బడ్జెట్లో ఒక హోటల్ సర్చ్ చేసుకొని నైట్ అక్కడే స్టే చేసాము.
ఆ తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి వెన్నా లేక్ రీచ్ అయ్యాము. అక్కడ బోట్ రేట్ మీ బార్గెనింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ కృష్ణాబాయి టెంపుల్ ఒకే ప్లేస్లో ఉంటుందండి. అక్కడ నుండి మన కృష్ణా రివర్ స్టార్ట్ అవుతుంది ఈ కృష్ణాబాయి టెంపుల్ నుండి. ఇది చాలా బాగుంటుంది వ్యూ కూడా. ఇది విజిట్ అయ్యాక ఆఫ్టర్నూన్ పార్కింగ్ దగ్గర లోపల లంచ్ పెడతారు ఫ్రీగా. అది అస్సలు మిస్ అవ్వకండి. వాళ్ళ టేస్ట్ అండ్ అక్కడి ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు. లేట్ చేయకుండా వెంటనే లంచ్ చేశాక ఇంకా ఎల్ఫిన్ స్టోన్ పాయింట్, ఇంకా విల్సన్ పాయింట్, అతుర్ సీట్ పాయింట్ చూసేసాము. ఇక్కడ కొంచెం నడవాల్సి ఉంటుంది ఈ వ్యూ పాయింట్స్లో. అసలు ఆ వ్యూ పాయింట్స్లో ఇలా మేఘాలు అలా మనల్ని దాటుకుంటూ వెళ్తే ఆ ఫీలింగ్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆ తర్వాత మేము ఈవినింగ్ హోటల్కి రీచ్ అయిపోయాము. ఇక రూమ్ వేకేట్ చేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాము. అండ్ రిటర్న్లో మీకు పండర్పూర్ అండ్ తుల్జాపూర్ టెంపుల్స్ ఉంటాయి ఆన్ ది వేలో. మీరు చూడాలి అనుకుంటే నైట్ పండర్పూర్ దగ్గరలో రూమ్ తీసుకొని మార్నింగ్ ఈ టెంపుల్స్ విజిట్ చేసి రిటర్న్ అవ్వచ్చు. మేమైతే నైట్ పండర్పూర్ టెంపుల్ విజిట్ చేసాము. తుల్జాపూర్ లేట్ నైట్ అవ్వుద్ది అని టెంపుల్ క్లోజ్ చేస్తారని విజిట్ చేయలేదు, ఎక్కడా స్టే చేయలేదు. ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ నిజామాబాద్ రీచ్ అయ్యామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.